ఎవరికైనా 10 రూపాయలు దానం చేసి 100 రూపాయలు ఖర్చుతో ప్రచారం చేసుకునే మహాదానకర్ణలున్నారు. కోట్లు దానం చేసినప్పటికీ, సామాజిక కార్యక్రమాలు ఉపయోగించినప్పటికీ దాన్ని గుప్తంగా ఉంచుకునే మహానుభావులు కూడా ఉన్నారు. కానీ తమకు తిండి లేకపోయినా, పూట గడవకపోయినా పొరుగు దేశం ప్రజలు పస్తులతో అల్లాడుతున్నారని కష్టపడి వాళ్ల కడుపు నింపిన ఒక ఆటవిక జాతి ఈ భూమి మీద ఉంది. వారికి కృతజ్ఞతగా ఒక అందమైన ఈకల స్తూపం ఒకటి నిర్మితమైంది. దానం గొప్పదైతే దాని కృతజ్ఞతగా మనసులో దాచుకునే గుణం అంతకంటే మహోన్నతమైంది. దానికి నిదర్శనమే ఈ స్మృతి శిల్పం. ఇది ఐరిష్ దేశంలో ఉన్న ఒక స్మృతి చిహ్నం. దీని వెనక ఒక మహత్తరమైన పుణ్యకార్యమే ఉంది. అదేంటో తెలుసా? 1847లో ఐరిష్ ప్రజలు కరువుతో అల్లాడిపోయారు. ఆకలితో అలమటించిపోయారు. దాన్ని పొటాటో కరువుగా పిలుస్తారు. అంటే ఆ దేశంలో ప్రధానమైన పంట ఆలు పంట. అది సర్వనాశనం అయిపోవడంతో ఆ ప్రజలు కరువుతో అల్లాడుతున్నారని తెలుసుకొని అమెరికన్ చాక్టా ఇండియన్ ట్రైబ్ అంటే చాక్టా ఇండియన్ గిరిజనులు ఐరిష్ జాతిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తాము పేదరికంలో అల్లాడుతున్నప్పటికీ కరువుతో నలిగిపోతున్న పక్క దేశం ప్రజలను ఆదుకునేందుకు నడుం కట్టారు. తమ వద్ద ఉన్న బంగాళాదుంపలను ఐరిష్కి పంపించారు. ఇందులో నిజం ఏంటంటే తామొక పూట తిని రెండో పూట ఉంచుకున్న బంగాళాదుంపల్ని పొరుగు దేశానికి పంపించి తమ మానవత్వం చాటుకున్నారు. దానికి కృతజ్ఞతగా మిడిల్టన్లోని బలిక్ పార్కులో ఈకలతో కూడిన ఈ స్మారక స్తూపాన్ని ఐరిష్ ప్రభుత్వం నిర్మించింది. ఆహార పాత్రను పోలే విధంగా చుట్టూ లోహపు ఈకలతో దీన్ని నిర్మించారు. వారి దానగుణానికి కృతజ్ఞతగా వారికి ఇష్టమైన ఈకల ఆకారంలో శిల్పాలు తయారు చేసి ఒక స్మారక స్తూపాన్ని నిర్మించి ప్రాణప్రదంగా చూసుకుంటారు.